సత్యసాయి జిల్లాలోని కస్తూర్బా వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ అయింది. కలుషిత ఆహారం తిని 20 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. వాంతులు విరేచనాలతో ఇబ్బంది పడుతున్న విద్యార్థులకు కస్తూర్బా వసతి గృహంలోనే వైద్య చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు. మంత్రి సవిత ప్రాతినిధ్యం వహిస్తున్న పెనుకొండ నియోజకవర్గంలోని పాపిరెడ్డిపల్లి కస్తూర్బా వసతి గృహంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సత్యసాయి జిల్లాలోని కస్తూర్బా వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ అయింది. కలుషిత ఆహారం తిని 20 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. వాంతులు విరేచనాలతో ఇబ్బంది పడుతున్న విద్యార్థులకు కస్తూర్బా వసతి గృహంలోనే వైద్య చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కోఆర్డినేటర్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, సత్యసాయి జిల్లాలోని పాపిరెడ్డిపల్లి కస్తూర్బా వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ కు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇప్పటివరకు ఎంతమంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు? సంపత్, సత్యసాయి జిల్లా ఏదైతే సోమందపల్లి మండలం పాపిరెడ్డిపల్లి కేజీబీవీ పాఠశాలలో రాత్రి మామూలుగా ఏదైతే రెగ్యులర్ గా తినే అంటే సాంబార్ అన్నం మెనూ ప్రకారం విద్యార్థులు తినడం జరిగింది. అయితే ఉదయం నుంచి వాళ్ళందరికీ కూడా మోషన్స్ కావడం, విరేచనాలు కావడంతో ఒకసారిగా అక్కడ ఉన్న సిబ్బంది అప్రమత్తమయ్యారు. వైద్య సిబ్బంది అక్కడికి వచ్చి చికిత్సలు అందించడం దాదాపు 28 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అన్నట్లు తెలుస్తుంది. అయితే వీళ్ళందరికీ కూడా వైద్య చికిత్సలు నిర్వహిస్తున్నారు. ఎటువంటి ప్రాణాపాయం లేదని చెప్తున్నప్పటికీ ఫుడ్ తిన్న అందరికీ కాకుండా కొంతమందికి దాదాపు 28 మందికి ఈ విరేచనాలు కావడం, అదేవిధంగా ఫుడ్ పాయిజన్ కావడం పైన పూర్తి ఇదైతే చికిత్స అయితే కొనసాగుతుంది. అయితే రాత్రి తిన్న ఫుడ్ ఏమైనా తేడా ఉందా, లేదంటే వాటర్ క్యాన్లు మామూలుగా పాఠశాలకి సప్లై చేస్తుంటారు, ఏదైనా వాటర్ క్యాన్లు ఏదైనా వాటర్ కంటామినేషన్ ఏమన్నా ఉందనే కోణంలో కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. అయితే చాలా మంది ఫుడ్ తిన్నప్పుడు కూడా 28 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. వారందరికీ కూడా చికిత్సలు అయితే అందిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ విషయం పైన మంత్రి సవిత కూడా ఇప్పటికే ఆరాధించినట్లు తెలుస్తుంది. అయితే ఈ ఘటన పైన అధికారులను పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మంత్రి ఆదేశించినట్లు తెలుస్తుంది. అదా ప్రకారం నిన్న రాత్రి సాంబారు అన్నం ఆ విద్యార్థులకి మెనూ ప్రకారం అందించడం జరిగింది. ఆ ప్రకారంగానే ఆ విద్యార్థులందరూ కూడా భోజనం చేశారు. అప్పటికప్పుడు ఏం కాలేదు, కానీ ఉదయానికి అందరికి కూడా ఆ వాంతులు విరేచనాలు కావడం పైన అధికారులు అప్రమత్తమైన అందరికీ కూడా పాపిరెడ్డిపల్లి కేజీబీ పాఠశాలలోనే చికిత్సలు అయితే అందిస్తున్నారు. సంపత్. ఓకే ప్రవీణ్, ప్రధానంగా ఈ ఫుడ్ పాయిజన్ గల కారణాలు ఏంటి? దీనిపై వసతి గృహం సిబ్బంది ఏమంటున్నారు? రెండు రకాలుగా అధికారులు పరిశీలిస్తున్న పరిస్థితి. వాటర్ ఏదైనా కంటామినేషన్ అయిందా అనే కోణంలో కూడా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే ఫుడ్ పాయిజన్ అన్నప్పుడు తిన్న వాళ్ళందరికీ కూడా అనారోగ్యం బారిన పడాల్సిన నేపథ్యంలో కేవలం 28 మంది మాత్రమే అనారోగ్యానికి గురయ్యారు. అయితే ఒక క్యాన్ ఏదైనా వాటర్ తీసుకురావడంలో ఆ వాటర్ లో ఏదైనా తేడా ఉందా అన్నదాన్ని కూడా పరిశీలిస్తున్నారు. మరోవైపు తిన్న ఆహారంలో ఎలాంటి ఇవి ఉన్నాయన్నది కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. రెండు రకాలుగా విచారిస్తున్నారు. ముఖ్యంగా ఈ ఫుడ్ ఎప్పుడు చేశారు, ఫుడ్ విద్యార్థులకి ఏ రకంగా పెట్టారు, ఎక్కడ పెట్టారు, ఆ ఫుడ్ లో ఏదైనా మిక్స్ అయిందా ఏంటి అన్న కోణంలో కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రాథమికంగా అయితే విద్యార్థులు ఆహారం తిన్న ఆ విద్యార్థులకి కలుషిత నీరా లేదా ఆహారంలో ఏదైనా కలుషితమైందా అన్న కోణంలో అయితే పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి మీద అధికారులు పూర్తి విచారణ చేసిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఓకే ప్రవీణ్, ఇప్పుడు అస్వస్థకు గురైన విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఏమంటున్నారు? అలాగే ఈ ఘటనపై ప్రజాప్రతినిధులు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది? పూర్తిగా విద్యార్థులు అస్వస్థకు గురైన వెంటనే అధికారులు అప్రమత్తమైన అందరిని కూడా కేజీబీబీ పాఠశాలకే సోమందపల్లి పిహెచ్ నుంచి వైద్యులు, అదేవిధంగా వైద్య సిబ్బంది అక్కడికి వెళ్లారు. అందరికి కూడా అక్కడ చికిత్సలు అందిస్తున్న పరిస్థితి. విద్యార్థులకు ఎటువంటి ప్రాణాపాయం లేదని తెలిసినప్పుడు కూడా అయితే విద్యార్థులు కొంతమందికి ఈ వాంతులు విరేచనాలు ఎక్కువ కావడంతో చాలా మందికి వైద్య చికిత్సలు అందిస్తున్న పరిస్థితి. దాదాపు 28 మంది విద్యార్థులు ఈ అనారోగ్యానికి గురైన పరిస్థితి. ముఖ్యంగా దీంట్లో ఫుడ్ పాయిజన్ అనేది ప్రధానంగా చెప్తున్నటువంటి పరిస్థితి. రాత్రి సాంబార్ అన్నం తిన్న తర్వాత తేడా ఉందని చెప్పి విద్యార్థులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే అధికారులు మాత్రం నీళ్లు కూడా తేడా ఉన్నాయనే కోణంలో పరిశీలిస్తున్నారు. ఈ రెండు అంశాల మీద కూడా విచారిస్తున్నారు. వైపు తల్లిదండ్రులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కేజీబీబీలో ఇలాంటి పరిస్థితి తలెత్తడం, విద్యార్థులు పూర్తిగా అనారోగ్యానికి గురి కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రవీణ్, ఇప్పుడు వైద్యుల నుండి విద్యార్థుల యొక్క ఆరోగ్య పరిస్థితి గురించి ఎలాంటి సమాచారం ఉంది? ఉదయమే ఏదైతే పాఠశాలకు చేరుకున్న వైద్యులు, వైద్య సిబ్బంది అందరూ కూడా చికిత్సలు నిర్వహిస్తున్న పరిస్థితి. వైపు నీరసంగా ఉండడం, విద్యార్థులకు విరేచనాలు ఎక్కువ కావడం, నీరసంగా ఉండడంతో విద్యార్థులందరికీ కూడా వైద్య చికిత్సలు అయితే అందిస్తున్న పరిస్థితి. పూర్తి స్థాయిలో
వైద్య చికిత్సలు అందిస్తున్నారు. వైద్యులు కూడా అక్కడికి వెళ్లి చికిత్స అందిస్తున్న పరిస్థితి అయితే ఎవరికి కూడా ప్రాణాపాయ పరిస్థితి లేదు, ఇబ్బంది ఏం లేదని వైద్యులు చెప్తున్నారు. చికిత్స అయితే కొనసాగిస్తున్న పరిస్థితి. ఈ రోజు చికిత్స తర్వాత వీళ్ళందరూ కోలుకునే అవకాశం ఉందని కూడా వైద్యులు చెప్తున్నారు. సంపత్. ఓకే రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.